దేశం ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఏదైతే పాకిస్తాన్‌లో ఆ మధ్యన హఫీజ్ సయీద్ గారిని లేపేయడానికి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా బ్రహ్మోస్ మిస్సైల్స్‌ని ఉగ్రవాద శిబిరాల మీద వేసింది. లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కి సంబంధించిన శిబిరాలు దాదాపుగా 6 మీదన 11 మిస్సైళ్లు వేసి పేల్చేసింది. అయితే వాడి కుటుంబంలో 90% చచ్చిపోయారు. వాడు మాత్రం అదృష్టవశాత్తు ఆ టైంలో బయటికి వెళ్ళడం వల్ల బతికిపోయాడు. వాడు అంతకుముందు కూడా 3 సార్లు చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. భారతదేశంలో జరిగిన అనేక అరాచకాలకు వాడే కారణం. ఈ నేపథ్యంలో వాడిని నిందితుడిగా చేర్చినటువంటి కేసుల విషయంలో ఒక కొత్త ఎత్తుగడ వేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. కోర్టులో వాడిని నిందితుడిగా చేర్చిన ఛార్జ్షీట్ ఆధారంగా కోర్టు ఇచ్చినటువంటి సమన్స్ని, పహల్గామ్ టెర్రర్ కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి సమన్స్ని ఏదైతే భారత విదేశాంగ శాఖ లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి విభాగాలకి అప్పచెప్పింది. లాహోర్ అధికార యంత్రాంగానికి ఇచ్చింది. దాని మీద వచ్చినటువంటి ఛార్జ్షీటు, అందులో ఉన్నటువంటిది వ్యవహారం అంతా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ వాడి మీద జారీ అయింది. వాడికి బిఎన్ఎస్ యాక్ట్ కింద వాడి మీద ఫ్రేమ్ చేసి ఉన్నాము. వాడి మీద ట్రయల్ జరగాల్సి ఉంది. అండర్ సెక్షన్ 356 కింద వాడి మీద విచారణ జరగాల్సి ఉంది. పాకిస్తాన్ మాకు అప్పచెప్పాలి అంటూ నేరుగా చట్టబద్ధమైనటువంటి కాగితాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. చస్తన్నది పాకిస్తాన్ ఇట్లాంటి చట్టబద్ధమైన వ్యవహారం నడపడంతో. ఇలాంటి కొత్త ఎత్తుగడ ఊహించలేదు వాళ్ళు.